చాలా టైం గా బాక్సాఫీస్ దగ్గర నికార్సైన హిట్ కోసం ఎదురు చూస్తున్న యాక్టర్స్ లో మంచు విష్ణు ఒకరు. ఒకప్పుడు కొన్ని మంచి హిట్స్ మూవీస్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత టైంలో వరుస ఫ్లాప్స్ తోనే ఫామ్ ను కోల్పోయిన విష్ణు ఇప్పుడు తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో కన్నప్ప సినిమా చేస్తున్న విషయం తెలిసింది. జూన్ లోనే సినిమా అఫీషియల్ టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ ముందు వరకు బస్ బాగానే ఉన్నప్పటికీ టీజర్ రిలీజ్ తర్వాత మాత్రం కొంత ట్రోల్ స్టఫ్ కూడా ఉండగా అది సోషల్ మీడియాలో కొంత టైం ట్రెండ్ అయింది. ఇక తర్వాత టైంలో ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండటానికి టీం పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్క పోస్టర్ కూడా సినిమా మీద హైప్ ను పెంచేలా అయితే లేవనే చెప్పాలి. 100 కోట్ల భారీ బడ్జెట్ మూవీలో హైప్ కి కారణమైన రెబల్ స్టార్ ప్రభాస్ స్పెషల్ క్యామియో తప్పితే ఇప్పటి వరకు మిగిలిన ఏ అంశాలు కూడా బజ్ ను అయితే పెంచలేకపోయాయి. ఇక సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ కి గ్రాండ్ గా ప్లాన్ చేశారు. కానీ భారీ పోటీ ఉన్న నేపథ్యంలో రిలీజ్ డేట్ ను చెప్పకుండానే పుట్టి పోస్టర్స్ ను మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు. ఇక సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే ఏడాది మహాశివరాత్రి టైంలో పోటీ లేకుండా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఓవరాల్ గా భారీ బడ్జెట్ తో వస్తున్న కన్నప్ప మీద ఉండాల్సిన హైప్ రోజు రోజుకు క్యారెక్టర్ పోస్టర్స్ తో టీమే తగ్గిస్తూ ఉండగా ఎప్పుడు వస్తుందో క్లారిటీ కూడా ఇవ్వకపోవడంతో బజ్ మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తుంది. సినిమాకి స్ట్రాంగ్ ట్రైలర్ కట్ ఇప్పుడు చాలా అవసరం. అలాగే ప్రభాస్ స్పెషల్ క్యామియోను మరింతగా హైలైట్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తేనే ఎంతో కొంత బజ్ పెరిగి మంచు విష్ణు ఆశిస్తున్న కంబ్యాక్ ఈ సినిమాతో దక్కే అవకాశం ఉంటుంది. మరి ఇదంతా జరగాలి అంటే సినిమాకు మళ్లీ బజ్ స్ట్రాంగ్ గా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి 100 కోట్ల సినిమాతో మంచు విష్ణు తన కెరీర్ లో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.